ఒకటి దిన వృత్తాంతములు 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతట శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు నుండు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామమును పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇజ్రాయేలీలందరూ అచటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయిను అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇజ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారలతో సర్వమండలములను తంబరులను తాళములను వాయించుచు బూరలు ఊదించుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మెత్తును గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయము పొంది దేవుని మందసము నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దాని గిత్తీయుడైన ఒబెదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబెదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబెదెదోము ఇంటివారిని అతని సొత్తంటి అంతటిని ఆశీర్వదించెను.